తప్పనిసరిగా ఏమన్నా అంటే పేదల ఇల్లు కట్టుకున్నది ఎవరు మురికి రూపంలో ఉండాలనుకోరు. హైడ్రాన్ కూడా బంధం చేస్తుంది. హైడ్రా ఏం చేస్తుందంటే ఈ నాల కాడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఇళ్ళకు ఇప్పించి ఆ నాల క్లీన్ చేస్తున్నారు. అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా, ఎవరిని వారికి ఇబ్బంది కలిగే విధంగా ఎన్నో ఒక కళ ఉంటుంది, స్వప్నం ఉంటుంది ఇల్లు కట్టుకోవాలనేది. ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ఎవరైనా కూడా ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటుంది, చిరుకాల వాంఛన ఉంటుంది. అసలు ఎవరు కూడా మోరికాడ కట్టుకోవాలని ఎవరు ఊహించరు. ఆ వాసనకు, ఆ దోమలకు, డెంగ్యూ జ్వరాలతో, మలేరియా ఎన్నో ఎవరు కూడా కోరుకోరు. కానీ పాపం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి అక్కడ కట్టుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా వారిని ఆదుకుందాం. ఇప్పుడు చాలా మంది సోదరులు 25 ఏళ్ళైంది మాకు ఇల్లు రాలేదన్నది. ఈ ఇంద్రమ్మ కమిటీల ద్వారా తప్పనిసరిగా విశ్లేషించి పరిశీలించి ఇల్లు లేని నిరుపేదలకే ఇద్దాం 100%. ఇంద్రమ్మ కమిటీలు కూడా అదే దిశగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అందుకే పెట్టాను డైలీవర్ ఎమ్మెల్యే 8096107107. ఇట్లానే ఎమ్మెల్యే పేరు చెప్పుకోలేక రేపు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి ఎవరైనా పైసలు వసూలు చేస్తే వాళ్ళని తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాను. అందులో ఏం తేడా లేదు. ఈవెన్ మా పిఎల్ కూడా ఎవరు కూడా ఒక పైసా అడగద్దు అనేది కండిషన్ పెట్టినాం. ఎందుకంటే మా పేర్లు చెప్తూ వసూలు చేస్తారు 100%. ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నా కూడా ఎక్కడన్నా ఏదో ఒక స్టేజ్లో ఎవడో ఒకటి ఉంటాడు, వాడు డబ్బులు వసూలు చేస్తాడు. కాబట్టి ఇలాంటి సమస్యల పైన రైతు రుణమాఫీ కూడా మేము ఎంత స్ట్రిక్ట్గా పెట్టినా కూడా ఒకరిద్దరు వసూలు చేస్తే వాళ్ళను మొత్తం కక్కించినాం. అందులో ఏం తేడా లేదు. ఆ పదులో కూడా 10 సస్పెండ్ చేయించినాం. డిసిసి బ్యాంక్లో మన పగడపల్లిలో వాడు డబ్బులు వసూలు చేస్తే ఇమీడియట్లీ నా దృష్టి రాగానే సస్పెండ్ చేయించాను. కాబట్టి నేను అన్ని స్టేజ్లు దాటాల్సిన, ఎన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్ని చూసి వచ్చిన కాబట్టి ప్రజల సమస్యల పైన నాకు బాగా అవగాహన ఉన్నది. తప్పనిసరిగా ఏదైతే మన కాలనీలో ఉన్న సమస్యల పైన చాలా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం గత 4 ఇయర్స్ నుండి కదా మేడం వాళ్ళు స్ట్రైక్ చేశారు. 2 ఇయర్స్ నుండి వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే ఇప్పుడే మాట్లాడితే దానిపైన మన ఒక 2 కోట్లు తీసి మన వాళ్ళతోనే అంటే మన కౌన్సిల్లో పెట్టి మనమే లైటింగ్ వేసుకునే విధంగా ఏర్పాటు చేసినాం. అది కూడా త్వరలోనే ఒక ఈ వీక్లో 30th కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి లైటింగ్ కూడా వచ్చేటట్టు చూస్తాం. అలాగే రోడ్లు అంటే ఇప్పటికే మొన్న కూడా ఒక కష్టం కాలనీ కూడా సురేఖమ్మ గారు ప్రత్యేకంగా వారి నిధుల నుండి ఇచ్చింది, మనం స్టార్ట్ చేసుకున్నాం. వారికి ధన్యవాదాలు. ఆ కాలనీ రోడ్ అయిపోయింది అనుకుంటా కదా, స్టార్ట్ అవుతుందా? ఓకే. సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన ఇక సోదరులు అది మా రోడ్లు కిందికి అయిపోయినా తప్పనిసరిగా దానిపైన కూడా దృష్టి పెట్టించి మరి నేను ముందుకు తీసుకెళ్తాను. ఈరోజు స్మార్ట్ సిటీ ఎలక్షన్ రాగానే శిల పలకాలు బాగా వేసిపోయింది. శవపలకాలను అవన్నీ ఓవర్ నైట్లో 100 శిలాపలకాలు వేసిపోయింది. కానీ ఏమాత్రం కూడా దృష్టి సారించకుండా, అంటే అధికార దాహం అట్లుండే, ఎట్లా మేము వస్తాం మళ్ళీ మేము దాచుకుంటాం అనే ఉద్దేశంగా ఉండే. కాబట్టి ఆ పనులను, స్మార్ట్ సిటీ పనుల పైన దృష్టి సారించలే. ఆ డబ్బులు 100 కోట్ల వరకు వెనక పోతుంటే మళ్ళీ మేడం, నేను, సుధారాణి మన దగ్గరికి వచ్చినాక జిహెచ్ఎంసీ మేడం, కలెక్టర్ గారు అందరం కూర్చొని మీటింగ్ పెట్టి ఆ నిధులను టోటల్ 6.5 కోట్లతో పనులు ప్రారంభించాం. అందులో దాని దిశలోనే 2.20 crores కల్వర్ట్ పూర్తి అయిపోయింది మన జవహర్ నగర్ ప్లేన్ బ్రిడ్జ్. తర్వాత సోదరులు సోమన్న అడిగారు, సోమన్న తప్పనిసరి సోమన్న, ఇది మహిళలకు అందరికీ పనికొచ్చే మన సాయి శక్తుల ఫండ్ ఏదైనా తీసుకొని వచ్చి నేను కంప్లీట్ చేపిస్తాను. నాకు టైం ఇవ్వండి తప్పనిసరిగా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ నీకు బాగా తెలుసు, ఎందుకంటే మేము ప్రెసిడెంట్గా ఉన్నారు పిఎం, అయినా కూడా ఆర్థిక వ్యవస్థను మంచిగా ఒక గాడి పైన చేస్తూ అన్ని సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాం. తప్పనిసరిగా ఈ బడి దారుణంగా నీళ్ళు వచ్చుండే మరో పోపించినాం, అదే అమౌంట్ వచ్చింది.
ఆ కాన్సెప్ట్ పిల్లలు చదువుకుంటే ఎవరు చదువుతారు ప్రైవేట్ స్కూల్లో సైన్స్ చేస్తాం ఇమీడియట్లీ మొత్తం 4 lakhs ఇచ్చి ఇమీడియట్లీ స్కూల్ నీట్ చేపి ఏమైనా కావాల్స్తే తప్పనిసరిగా దాన్ని కూడా చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకా డ్రైనేజీల నిర్మాణం కూడా అవుతుంది. 3.2 crores తో స్మార్ట్ సిటీ ప్లాన్ కూడా అవుతుంది. సో ఈ పనులన్నీ కూడా త్వరలోనే ముగించినట్టు టీవీ గారు చాలా సమస్యలు చెప్పారు. 100% నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే పన్నుల కాలనీ కానీ